మాసం చక్కని మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం శ్రావణ మాసంలో చెట్లు చిగురిచ్చి మంచి ఫలాలిచ్చి మంచి పూజకు పూలు ఇస్తుంటాయి. ఈ మాసాన్ని అతి ముఖ్యమైన మాసంగా భక్తితో దేవుడి పూజలతో ప్రతి ఒక్క హిందువు ఈ మాసాన్ని ఇష్టంగా భావించేటువంటి మాసం. శ్రావణ మాసం అంటే వర్షపాతాలు జలపాతాలు ఎన్నో విధాలుగా కొట్టే అటువంటి వానలు ఈరోజు రైతు కళ్ళల్లో రక్తం కారుతున్నటువంటి రైతు కళ్ళల్లో మనకు అగుపిస్తున్నది. నాటుబెట్టిన రైతన్న నీళ్లు లేక అరగోసపడుతున్నాడు. వెనకట తాళపల్లి కిష్టయ్య వేముల లక్ష్మీరాజం ఇల్లంద్ర గట్టయ్య శ్రావణ మాసం వచ్చిందంటే చక్కని భజనలతో చక్కని పాటలతో వర్షం కొడుతుంటే రామాయణం వేసుకుంటూ అందరం కలిసి పాడేది చిన్నగా ఒక పాట. శ్రావణ మాసం వచ్చిందే అక్కో చిన్నక్క, శ్రీరామగిరికి పోదం రావే అక్కో చిన్నక్క. శ్రావణ మాసం వచ్చిందే అక్కో చిన్నక్క, శ్రీరామగిరికి పోదం రావే అక్కో చిన్నక్క. బేగంపేటకు పోవలనన్నా బస్ సౌకర్యము ఉన్నదిరన్నా, బాటల నడిచి పోగలమన్నా బాటల తాటి వనముందన్నా. తాటి వనము దాపునా అక్కో చిన్నక్క, అది కారు శాఖలుండి నగిరి కలదే అక్కో చిన్నక్క. శ్రావణ మాసం వచ్చిందే అక్కో చిన్నక్క, శ్రీరామగిరికి పోదం రావే అక్కో చిన్నక్క. పశ్చిమ దశగా ఉన్నది కొండ, బాలప్రతాపుని భావము నిండా, బేగంపేట కనుల నిండా. రామగుట్టను ఎక్కుమురో రన్నో చిన్నన్న, శ్రీరాజరాజేశ్వరం చూడుమురో రన్నో పెద్దన్న. శ్రావణ మాసం వచ్చిందే అక్కో చిన్నక్క, శ్రీరామగిరికి పోదం రావే అక్కో చిన్నక్క. చింతకోట బలు జీడికోటరా, రాజుకోటరా, రామానికమురా, రచ్చబండరా రమణీయమురా, ఎంతో వింతకు కోటలు రో రన్నో చిన్నన్న, అది ఎక్కి చూడబవు మేడలు రో రన్నో పెద్దన్న. శ్రావణ మాసం వచ్చిందే అక్కో చిన్నక్క, శ్రీరామగిరికి పోదం రావే అక్కో చిన్నక్క. శ్రావణ మాసం వచ్చిందే అక్కో చిన్నక్క, శ్రీరామగిరికి పోదం రావే అక్కో చిన్నక్క.